వెల్కమ్ బ్యాక్. కవిత కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న కవిత సొంత కుంపటి పెట్టుకునేందుకు సిద్ధమయ్యారా అనే చర్చ జరుగుతోంది. రజతోత్సవ సభపై తన ఫీడ్బ్యాక్ ను లేఖలో ప్రస్తావించిన కవిత బీజేపీతో పొత్తు సంకేతాలు, బీసీ రిజర్వేషన్లపై మౌనం, పార్టీ నేతలకు ప్రాధాన్యత లేకపోవడం వంటి అంశాలను విమర్శించారు. కేటీఆర్ కు పట్టం కట్టేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అందుకే కవిత లేఖ రాశారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ కుటుంబంలో విభేదాలు వాస్తవమని ఈ లేఖలో స్పష్టమైందని వారు అంటున్నారు. కవిత కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖ ఇటు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, కేసీఆర్ అంటే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్కు ఆమె కూతురు కవిత రాసిన లేఖ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ లేఖతో ఒక్కసారిగా పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ జరుగుతుండగా మరోవైపు అధికార పార్టీ అదేవిధంగా బీజేపీ నేతలు దీనిపై కొంత ఘాటుగా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఒక ప్రధానంగా చూసుకుంటే కవిత రాసిన లేఖ ఎందుకు రాసింది, దానికి కారణాలు ఏంటి, ఆమె పార్టీ లైన్ దాటి బయటికి ఎందుకు వెళ్తున్నారు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల పార్టీకి సంబంధించిన దానికి సంబంధించి కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సొంత లైన్ తీసుకొని ఆమె ఈ లైన్ అంటే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా బీసీ సంక్షేమానికి సంబంధించి ఆమె పార్టీ లైన్కి సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఒక లైన్ తీసుకొని ఆమె ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పూలే విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కానీ, అదేవిధంగా ఇటీవల మేడే సందర్భంగా ఆమె కార్మికులతో తన సొంత హౌస్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో కూడా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అయితే సాధించుకున్నాం కానీ, భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేదు అని చెప్పేసి ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పార్టీలో ఏదో జరుగుతుంది, కవిత కొంత సొంత లైన్ తీసుకుని వెళ్తున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. మరోవైపు కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు ఉన్నాయి ముగ్గురు మధ్య, అంటే ముగ్గురు సీనియర్ నేతలు ఉన్నారు. అదేవిధంగా కవిత కానీ, కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఈ ముగ్గురు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుతో కేటీఆర్ వరుసగా 2 సార్లు భేటీ అయ్యారు. ఈ భేటీ నేపథ్యంలో హరీష్ రావు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే తాను కేసీఆర్ మనిషిననే, ఆయన గీసిన గీత దాటను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కేసీఆర్ కనుక కేటీఆర్కి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే దాన్ని స్వాగతిస్తానని కూడా ప్రకటించారు. దాంతో వారిద్దరి మధ్య విభేదాలు లేవు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇదే సమయంలో కవిత రాసిన లేఖ ఒకటి బయటికి రావడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ లేఖలో ఆమె క్లియర్గా చెప్పడం జరిగింది. ఇటీవల ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ వరంగల్లో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆ సభకు సంబంధించి కేసీఆర్ స్పీచ్పై ఆమె పాజిటివ్ అంశాలతో పాటు నెగిటివ్ అంశాలను కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కగర్ ఆపరేషన్ ఉందో దాన్ని వ్యతిరేకించడాన్ని స్వాగతించామని చెప్పేసి, అదేవిధంగా పహల్గామ్ ఉగ్రదాడులకు సంతాపం తెలియజేయడం కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి పేరు చెప్పకుండా కాంగ్రెస్ పాలనపై విమర్శలు బాగున్నాయని చెప్పేసి ఆమె మెచ్చుకోవడం జరిగింది. అదే అంశానికి సంబంధించి కేసీఆర్కి సంబంధించి కొన్ని ప్రసంగంలోని నెగిటివ్ అంశాలను కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. బీజేపీ పార్టీకి సంబంధించి ఎక్కడా కూడా పెద్దగా విమర్శలు చేయకపోవడం, కేవలం 2 నిమిషాలు మాత్రమే బీజేపీ గురించి మాట్లాడారు. ఎక్కడా కూడా విమర్శలు చేయలేదు. తనను లిక్కర్ కేసులో ఇరికించి జైలుకు పంపించిన బీజేపీ పార్టీ పట్ల ఇంత మెతక వైఖరి ఉండటం అనేది తనకు అసంతృప్తికి గురి చేసిందని చెప్పేసి ఆమె లేఖలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో కూడా బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య మైత్రి బంధం ఉంది అని చెప్పేసి ఆ విషయం కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లింది. దానిపై కూడా బీజేపీపై విమర్శలు చేసి దానికి చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ విమర్శలు ఏవి చేయలేదు, ఇది కొంత అసంతృప్తికి గురి చేసిందని చెప్పేసి ఆమె లేఖలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలు ఎవరికి కూడా రజతోత్సవ సభలో ప్రసంగించే అవకాశం కల్పించలేదని చెప్పేసి కూడా ఆమె లేఖలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కానీ, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలను ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడంతో ఆ వర్గాలను కొంచెం పార్టీకి దూరం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి ఆమె ఈ లేఖలో పేర్కొంది. మొత్తంగా చూసుకుంటే కవిత ఈ లేఖ రాయడంతో ఒక్కసారిగా పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది.
ఎందుకు అంటే ఈమె ఎందుకు లేఖ రాసింది అంటే కేసీఆర్ కూతురే కాబట్టి ఆమె డైరెక్ట్గా వెళ్ళి కేసీఆర్తో మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కానీ అలా మాట్లాడకుండా మే 2వ తేదీ డేట్తో ఒక లేఖ బయటికి రావడం అనేది ఇప్పుడు చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో ఆమెకి అంటే పార్టీ లైన్ దాటి ఆమె ఇటీవల వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ ఆమెను కొంచెం దూరంగా ఉంచుతున్నారు. అందుకే ఆమె ఈ లేఖ ద్వారా ఈ అంశాలను పేర్కొందని చెప్పేసి కొంతమంది నేతలు అయితే చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ లేఖ వ్యవహారంతో ఒక్కసారిగా పార్టీలో కొంత గందరగోళం అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ ఒక తాటి మీదకు వచ్చారు, విభేదాలు లేవని చెప్పేసి దానికి సంబంధించి వాళ్ళిద్దరు కూడా ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల ఇద్దరు భేటీ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్కి కవిత లేఖ రాయడంతో ఒక్కసారిగా ఈ మధ్య కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని చెప్పేసి విషయం స్పష్టంగా బయటపడిందని చెప్పేసి ఇటు బీజేపీ నేతలు కానీ కాంగ్రెస్ నేతలు కానీ విమర్శిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అంశాన్ని ఏదైతే కవిత రాసిన లేఖలో అంశాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య మైత్రి బంధం ఉందని చెప్పేసి కవిత లేఖలోనే స్పష్టమైందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే దీనిపై విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీజేపీ పార్టీ కూడా ఇక్కడ దీనికి సంబంధించి కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు ఉన్నాయి, వాళ్ళంతా కూడా విడిపోతారు అని చెప్పేసి గతంలో తాము చెప్పాము. అదే ఇప్పుడు కవిత లేఖతో బయటకు వచ్చాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత లేఖ ఒకసారిగా చిచ్చురేపిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి నష్ట నివారణ చర్యలు ఏ విధంగా కేసీఆర్ తీసుకుంటారనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అమెరికా నుంచి ఈరోజు సాయంత్రం కవిత హైదరాబాద్కు చేరుకుంటారు. వచ్చిన తర్వాత కేసీఆర్ దీనిపై ఆమెను పిలిపించి మాట్లాడుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పి తెలుస్తుంది. మరోవైపు పార్టీకి సంబంధించి ఇప్పటికే దీనిపై తీవ్ర చర్చ పార్టీలోని సీనియర్ నేతలు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ మంత్రులు దీనిపై తీవ్రంగా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. పార్టీలో కొంత అంటే ఈ అంశంపై కొంత కింద స్థాయి కేటర్లో గందరగోళం నెలకొంది కాబట్టి దీనికి సంబంధించి పార్టీ నేతలైనా ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి పార్టీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూడాలి అంటే దీనిపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు లేదా కేటీఆర్ స్పందిస్తారు అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. వైష్ణవి రామ్ నరేష్, అయితే ఇటు మరోవైపు కూడా కవిత సొంతంగా కొత్త రాజకీయ కుంపటి పెట్టే యోచనలో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి కదా, మరి ఇది ఎంతవరకు వాస్తవంగా కనిపిస్తుంది? అంటే మనం చూసుకుంటే ఇటీవల కవిత చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఆమె సొంత లైన్ అంటే తెలంగాణ జాగృతి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ద్వారానే ఆమె అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం కూడా దాన్ని బహిష్కరించింది. కానీ కవిత మాత్రం ఆ కులగణన కార్యక్రమంలో తనకు సంబంధించిన మొత్తం వివరాలు ఇవ్వడం జరిగింది. దాన్ని స్వాగతిస్తుందని కూడా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు అమలు 42% అమలుకు సంబంధించి ఆమె తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా పూలే విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కూడా ఆమె సొంతంగా అంటే తెలంగాణ జాగృతి సంస్థ ఏదైతే ఉందో ఆ జాగృతి సంస్థ ద్వారానే ఆమె కార్యక్రమాలు చేపట్టారు. అంటే పార్టీ సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే ఆమె వరుసగా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మేడే సందర్భంగా కూడా కార్మికులతో సహపంక్తి భోజనం ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా ఆ రోజు ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సామాజిక తెలంగాణ భౌగోళిక తెలంగాణ అయితే సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాము అని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అంటే తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్. అదేవిధంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి సమయంలో కేసీఆర్కి సంబంధించి పాలనకు సంబంధించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఇటు అధికార పార్టీ కానీ బీజేపీ నేతలు కానీ చెప్తున్న పరిస్థితి. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పార్టీలో కూడా కొంత గందరగోళం ఏర్పడింది. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అలాంటి పార్టీపైనే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పి పార్టీ నేతలు కూడా దీనిపై చర్చించుకున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఆమె సొంత కుంపటి పెట్టుకుంటారా అన్న ప్రచారం అయితే ప్రధానంగా జరుగుతుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే ఆమె కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా ఆమె ఆ పేరుతోనే పార్టీ కూడా ఏర్పాటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టుగా కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వైష్ణవి రామ్ నరేష్, అయితే ఇటు మరోవైపు ఇటు బీఆర్ఎస్ లో ఫ్యామిలీ పాలిటిక్స్ వల్ల వారి వంశపార్యపరంగా అంతర్గత విభేదాలకు తావివ్వచ్చా? ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే ఏపీలో కూడా ఇదే విధంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా షర్మిల మధ్య ఏదైతే వార్ నడుస్తుందో అదేవిధంగా ఇప్పుడు కల్వకుంట్ల తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీలో కూడా ఇదే వ్యవహారం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఇక్కడ కేటీఆర్కి పట్టం కట్టాలని చెప్పేసి దానికి సంబంధించిన వ్యూహాలన్నింటినీ కూడా అమలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే రజతోత్సవ సభలో ఎక్కడా కూడా కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్
కేటీఆర్ ఫోటోలు తప్ప మరే పార్టీకి అంటే పార్టీకి సంబంధించిన లీడర్ల ఫోటోలు ఎక్కడా కూడా కనిపించకుండా దానికి సంబంధించి బ్యానర్లు కానీ అదేవిధంగా వెనక ఏదైతే రైతోత్సవ సభ ప్రధాన సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించిన దాంట్లో కటౌట్లో కూడా మొత్తం కూడా కేసీఆర్ హరీష్ రావు తప్ప మిగతా ఏ ఫోటోలు కనిపించలేదు. ప్రధాన పార్టీ అంటే పార్టీలో ప్రధాన నాయకుడిగా ఉన్న హరీష్ రావు కానీ అదేవిధంగా కవిత ఫోటోలు కానీ ఎక్కడా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కొన్ని వ్యూహాలు అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. త్వరలో పార్టీ అధ్యక్షుడిని నియమించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి. కాబట్టి కేటీఆర్కి పట్టం కడతారు అని చెప్పేసి ప్రచారం ఎక్కువగా సాగుతుంది. తనకి ప్రాధాన్యత పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా కవిత పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు పోస్ట్ కానీ ఇవ్వాలని చెప్పేసి కోరినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే లిక్కర్ కేసులో ఆమె అరెస్ట్ కావడం కొంత పార్టీకి ఇబ్బంది కలిగించింది. కాబట్టి ఆమెను కొంచెం దూరంగా ఉండాలి, కొన్ని రోజుల పాటు ఈ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని చెప్పి కేసీఆర్ సూచించినట్టుగా అయితే సమాచారం అందుతుంది కొంతమంది పార్టీ నేతల ద్వారా. అయితే దీనికి సంబంధించి కేసీఆర్ అయితే ఈ వ్యాఖ్యలు చెప్పిన దగ్గర నుంచి ఆమె సొంతంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు చేస్తున్నారు, అదే లైన్లో ముందుకు వెళ్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా కేటీఆర్కి పట్టం కడితే తనకు ప్రాధాన్యత ఉండదు కాబట్టి దానికోసం అని చెప్పేసి ఆమె సొంత లైన్ తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.